మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సినిమా చాలా బాగుంది సినిమా. ఎలా వచ్చేది? సూపర్ ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ ఫైట్ అరాచకం. అసలు తగ్గేదే 500 కోట్లు వచ్చి 500 కోట్లు. ఎవరు మాట్లాడారు? సినిమా చూసి మాట్లాడతారు. సినిమా సూపర్. సూపర్ చాలా బాగుంది మూవీ మాత్రం. అస్సలు బోర్ అనిపించలే. సీట్లో ఎవ్వరు కూర్చోలేదు కూడా, అస్సలు ఎక్కడ కూర్చోలేదు. సినిమా చాలా బాగుంది. చాలా డైరెక్షన్ ఎట్లా సూపర్. సుకుమార్ గారికి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఇవ్వాలి. చాలా బాగుంది సినిమా మాత్రం. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ అయితే స్పీచ్లెస్. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ప్రీమియం షోకి కూడా ఇంత క్రేజ్. లేడీస్ అంటే ఫ్యాన్స్ ఈ రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుందని తెలుసు, బట్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. లైక్ డేర్ చేసి వచ్చాను. రేపు మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఎనర్జీ అండ్ చాలా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. 3 years లేట్ అయింది కానీ డైలాగా 10 బీర్లు తాగినా ఇంత కిక్ రాలేదు. పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? వైల్డ్ ఫైర్. సో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే ఒక డైలాగ్ ఉంది కదా, లైక్ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువేలే కాదు. యాక్టింగ్ అయితే చించేసారు. యాక్టింగ్ మాత్రం మేము ఫిదా అయిపోయాం. ఫ్యాన్స్ అందరం కూడా సీట్లో కూర్చోకుండా చాలా ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా. సెకండ్ నేషనల్ అవార్డు మళ్ళీ ఇక్కడైతే థియేటర్లో డైలాగ్స్ చెప్పొచ్చు. సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎట్లా ఉంది మేడం? సినిమా కోసం అయితే సింపుల్ గా ఒకే ఒక మాటలో మాట్లాడాలంటే దెబ్బలు పడతాయి. మీకు
బాబల్ మొత్తం ఎక్కడికి మనం చూస్తున్నాం సంగం శరత్ థియేటర్ దగ్గర ప్రీమియర్ షో చూసి వచ్చినటువంటి ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో రీచ్ అయిందని కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఇందులో మాస్ డైలాగ్స్ ఉన్నాయో అదే రేంజ్ సక్సెస్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ వచ్చేకి జాతర సీన్ ఒకటే జాతర సీన్ సుకుమార్ గారు చాలా తక్కువ చెప్పారు మన కోసం, కానీ బన్నీ అని యాక్టింగ్ చూస్తే ఒక్కొక్కరు ర్యాంప్ ఆడిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఫ్యాన్ సరే ఇప్పుడు బన్నీని ట్రోల్ చేయండి. నేను సినిమా జాతర ఒక సీన్ అయితే క్లైమాక్స్ ఉంటది. ప్రతి ఒక్క హీరో సలాం కొడతారు. యాక్చువల్గా అది ఫైట్ అంటే సూపర్. నేనైతే మటుకు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను మహేష్ ఫ్యాన్. సినిమా మటుకు సూపర్. ఆయన అన్స్టాపబుల్ అన్నట్టుగా సినిమా మటుకు మాస్ జాతర సినిమా చాలా బాగుంది. ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్ లాస్ట్ లో మొత్తాన్ని ఫ్యామిలీని మొత్తాన్ని కలిపించారు. చాలా బాగుంది లాస్ట్ సినిమా. ఈ ఎలిమెంట్ లేదు. పుష్ప 3 కూడా ఉంది. సూపర్ డూపర్ హిట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దోలా చింపి పారేశాడు. జై బండి మూవీ మాత్రం దోలా రప్ప ఆడిచ్చేసాడు మనోడు అల్లు అర్జున్. దోలా ఎక్స్పెక్టేషన్ మించి ఇంకా బాగుందండి. సూపర్ మూవీ అయితే మాత్రం. అయితే మనం అల్లు అర్జున్ ని కొత్త తరహాలో చూడొచ్చు. చాలా కష్టపడ్డాడండి. సినిమా అయితే మాత్రం వండర్ఫుల్. చాలా బాగుంది మూవీ మాత్రం. 3 సంవత్సరాలు వెయిట్ చేస్తా సినిమా కోసం. 3 సంవత్సరాలు ఎటువంటి తగ్గేదని చూపించారు. డిఎస్పీ కొడతారా మా లాంటి ఎడల పోనగాలు 3, 4 7 కోట్లు 3,000 కోట్లు మళ్ళీ పుష్ప 10,000 కోట్లు. కన్ఫర్మ్ గా RRR కూడా బ్రేక్ అయిపోద్ది సినిమా. అల్లు అర్జున్ కి పడిన ట్రాల్స్ మొత్తం ఈ సినిమాతో రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు. నేను స్క్రీన్ స్పేస్ అంత ఎక్సలెంట్ ఉంది. 1 కన్నా చాలా బాగుంది సినిమా చాలా బాగుందండి. సినిమా లెంత్ చాలా ఎక్కువ అయినా ఎక్కడ బోర్ కొట్టలేదు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. కానీ ఫస్ట్ అల్లు అర్జున్ ఎంట్రన్స్ ఫైట్ తీశారు. ఆ ఫైట్ క్లైమాక్స్లో దానికి క్లారిటీ ఇస్తారేమో అని చూశాను. అది ఎవరైతే పార్ట్ 3 గురించి ఉంచినట్టున్నారు. ఆ ఒక్క ముక్క ఈ పార్ట్ 2కి కనెక్టెడ్ కాదేమో అనిపించింది. మిగిలిందంతా సినిమా సూపర్. డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ అంతా అల్లు అర్జునే కనిపిస్తుంది సినిమా అంతా. ఇంకెవరో కనిపించదు. చాలా బాగుంది సినిమా. పుష్ప 2 డైలాగ్స్ తో అయితే థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోయాయని చెప్పొచ్చు. వైజాగ్ లో ఉన్నటువంటి సంగం శరత్ థియేటర్, ఇక్కడ ఏ హీరో సినిమా ఫస్ట్ రిలీజ్ అయినా కూడా ఫ్యాన్స్ హంగామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందులో ఆ విషయంలో మాత్రం ఏ ఫ్యాన్స్ అయినా తగ్గేదేలే అన్నట్టే ఉంటారు. సో ఈరోజు ప్రీమియం షో చూసిన తర్వాత ఫ్యాన్స్ రెస్పాన్స్ మాత్రం ప్రతి ఒక్కరు డైలాగ్స్తో అదరగొట్టేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ రీచ్ అయిపోయింది. పుష్ప 2 పార్టీ మొదలైందని
ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఒక రివ్యూ తీసుకుందాం. మీ అందరికీ తెలుసు ఫుడ్ లవర్ గ్యాంగ్ కిరణ్ మనతో పాటు ఉన్నారు. మీరు కూడా ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ చాలా ఇష్టం నాకు కూడా. తన డైలాగ్ డెలివరీస్ కానీ తన డ్యాన్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఈ మూవీ ఏంటంటే సుకుమార్ గారికి మాత్రం మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎవ్రీ ఫ్రేమ్ కానీ ప్రతిదీ కూడా చాలా అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే సెకండ్ హాఫ్లో జాతర సాంగ్ నుంచి సినిమా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా చాలా ఎమోషనల్గా వస్తారు. అసలు ప్రతి సీన్కి కూడా కనెక్ట్ అవుతారు. ఆ ట్విస్ట్ కూడా అలాగే వదిలేరు. పార్ట్ 3 అయితే మాత్రం ఇంకా అరాచకమనే చెప్పాలి. అలా వదిలేడు అనమాట ఎండింగ్ మాత్రం సెకండ్ హాఫ్లో. చాలా బాగుంది సినిమా. జనరల్ ప్రీవియస్ మనం చాలా మూవీస్ చూసినప్పుడు కూడా సీక్వెల్ అంతా వర్కౌట్ అయిన పరిస్థితులు కొన్ని తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు ఆ రేంజ్లో కొంత టెన్షన్ ఫ్యాన్స్లో కంటిన్యూ అయినా కూడా కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది. సో అది రీచ్ అయిందంటారా? అంటే ఫస్ట్ అదే పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ ఒకలా చూస్తే ఈ పార్ట్ 2లో ఆయన ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అనమాట. అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అంటే ఇప్పుడు దాకా చూడండి అల్లు అర్జున్ చూస్తారు ఈ మూవీలో అంత అద్భుతంగా యాక్టింగ్ చేశారు. పుష్ప 2 అనేటప్పటికీ పొలిటికల్ డైవర్షన్ వచ్చింది, అభిమానుల మధ్య కాస్త ల్యాగ్ వచ్చింది, ఇవన్నీ కూడా చూసాం. బట్ ఇవన్నిటిని పక్కన పెడితే ఏదైనా ఏ హీరో అయినా ఒక సినిమాని సినిమాలో చూసే కోణంలో అయితే కనుక పుష్ప 2ని మీరు ఎట్లా చూస్తారు? నేనైతే చాలా ఫ్రీ మైండ్తో వచ్చా. నేను అసలు నేను అనుకోలేదు సినిమాకి వస్తానని కూడా అనుకోలేదు. వచ్చాను సరదాగా ఫ్రెండ్స్తో లోపలికి వెళ్ళిపోయా. సినిమాలో అయితే నేను అలా చూస్తున్నాను నేను అందులోకి వెళ్ళిపోయాను అనమాట నాకే తెలియకుండా. అంటే ఆ సుకుమార్ డైరెక్షన్ అంత బాగా అంటే ప్రతి ఫ్రేమ్ కూడా అంత బాగా అనిపించింది. అందరూ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక సీన్లో అమ్మోరు జాతర అంటే ఒక క్యారెక్టర్లో జాతరని ఎలా చూపించాలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ సెంటిమెంట్ కూడా అమ్మాయికి ఆడవాళ్ళకి ఎక్కడైనా గనక ఇబ్బంది కలిగితే అమ్మోరు పూనకమే అన్నట్టు చూపించారు. అది మాత్రం నాకు చాలా గూప్బంప్స్ వచ్చాయి అనమాట. దానికి తోడు అది ఒక చిన్న అది చూసినప్పుడు అబ్బా చాలా బాగుంది అనిపించింది. దాని తర్వాత సినిమాకి వచ్చి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దాని తర్వాత దానికి అమ్మ మొగుడు లాంటి సీన్ తీసాడు అనమాట. అక్కడైతే ఇంకా అసలు కుర్చీలు ఎరగొడతారు నా పక్కన ఉన్న వాళ్ళైతే తొక్కిసి గాబరైపోయి. అంటే అసలు సుకుమార్కి మాత్రం యాడ్స్ ఆఫ్ చెప్పాలి. సుకుమార్ కన్నా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం నేను ఈ సినిమాతో పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అల్లు అర్జున్ స్టేజ్ మాట్లాడినప్పుడు యాటిట్యూడ్గా వస్తున్నాడు. వీడికి ఎందుకు యాటిట్యూడ్ ఉంటుంది భయ, దేనికి ఉండదు, ఎవరి కోసం ఉండదు. కింద నుంచి పైకి వచ్చాడు. ఆ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అంతేగాని ఆ యాటిట్యూడ్ వల్ల పక్కోడికి ఏం హాని జరగాలి కదా. ఎవరికి నచ్చినట్టు ఇప్పుడు మేము నచ్చుతాం మా యాటిట్యూడ్ అది. ఏమీ లేని వాళ్ళు మనమే యాటిట్యూడ్ చూపించుకుంటున్నాం. అంత క్రేజ్ కింద నుంచి పైకి వచ్చారు. వెనక సపోర్ట్ ఉంటే సపోర్ట్ లేకుండా ఎవరు రారు. సపోర్ట్ ఉన్నా మనోడు యాక్ట్ చేయకపోతే అందరూ హిట్ అంటావా, సూపర్ అంటావా? లేదు కదా. యాటిట్యూడ్ అనుకోవాలా లేకపోతే తన పెర్ఫార్మెన్స్ పైన డైరెక్షన్ పైన తనకి అడ్వాన్స్ గా ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఇంట్లో నుంచి వచ్చే బ్లడ్ అందరికి అలాగే ఉంటుంది. కానీ మనం స్టార్టింగ్ నుంచి ఇచ్చాం కెరియర్ కాబట్టి మనకు చిన్న యాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా రూపాయి సంపాదిస్తే కాళ్ళు ఎగరేస్తారు, రూపాయి సంపాదించకపోతే సైలెన్స్గా ఉంటారు. అతనికి తన కాళ్ళ కష్టం మీద వచ్చాడు కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తాడు, తప్పేమో. అంతేగాని ఆ యాటిట్యూడ్ వల్ల అని కొట్టు ఇంటి తిట్టని చెప్పలే కదా. అతను నచ్చిన స్టైల్ అతను చేశారు. అంతేగాని వినయంగా ఉన్నంత మాత్రం అలా హీరోలు కాదు, యాటిట్యూడ్ చూపించినంత మాత్రం పోరంబోకులేం కాదు. అతని కష్టానికి పడ్డ కష్టం సినిమాలో చూపించాడు. అందుకే అంత నీట్గా మాట్లాడాడు. కష్టపడ్డాడు. ట్రోల్ టాలెంట్కి ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ అవసరమా? బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు మేడం. కింద నుంచి పైకి వచ్చారు అందరూ. మామూలుగా సినీ స్టార్ ప్రకారంగా అయితే మెగా ఫ్యామిలీ పరంగా అయితే వచ్చారు, కాదంటలేదు. అంటే అతను ఎప్పుడు బ్యాట్ చేయలేదు, మెగా ఫ్యామిలీని ఎప్పుడు బ్యాట్ చేయలేదు, ఎప్పుడు గుడ్గా అనుకొని వచ్చారు. సో ఇతనైతే ఐకాన్ స్టార్ మేడం. చాలా తన ఐకాన్ స్టార్ ఎలా వచ్చిందంటే కష్టపడి పేరు తెచ్చుకున్నాడు. ఎవరు టాలెంట్ వాళ్ళే అన్నాడు కదా, అది నిజమే పక్కా. అది సుకుమార్ గంగోత్రిలో చూసిన అల్లు అర్జున్ గారేనా పుష్ప 2లో కనబడింది అనిపించిందా మేడం? అప్పుడు ఇప్పుడు పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగోత్రి తీసుకుందాం. తప్పుగా అనుకోండి, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు ఉన్నారు. చిరుతకు ముందు రామ్ చరణ్ గెటప్ అని చూపించారు. తర్వాత సర్జరీ అయిన తర్వాత చిరుత గారు మూవీ చూసిన తర్వాత నచ్చి ఒక్కొక్క స్టెప్ ఎదిగి ఒక్కొక్క క్యారెక్టర్ మారి ఒక్కొక్క స్టైల్ మారింది కాబట్టి గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ వచ్చింది. బిరుదు ఎవరికి ఫ్రీగా ఎవరు, నేషనల్ అవార్డు కూడా ఎవరికి ఫ్రీగా ఎవరు, డబ్బులు ఇచ్చి కొనుక్కునే కాదు అవార్డులు. ఇవన్నీ కష్టపడి మనలో ఉన్న టాలెంట్ చూపించి స్టైల్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని చూపిస్తేనే అవార్డులు మనకి ఇస్తారు. లేదా ఆర్యూ మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా ఉంది? అతను స్టైలింగ్ బట్టే కదా మన అందరం మారాం, యాటిట్యూడ్ బట్టే కదా మన అందరం మారుతున్నాం. సినిమాలో సబ్జెక్ట్ ఉంది భయ్య, లేడీస్కి ఎలా గౌరవం ఇవ్వాలి. సో
ఎలా ఎక్కడ అన్నీ బాగున్నాయి, మాటలు ఎక్కడెక్కడ గౌరవం ఉండేది, చెల్లి అంటే ఏంటి, చిన్నాన్న అంటే అర్థం ఏంటి, చాలా బాగా చెప్పారు తను. సుకుమార్ గారు మాత్రం నన్ను చాలా మామూలు కాదు, ఎక్సలెంట్ ఫ్యామిలీ మూవీ మేడం. చిన్న మరి రొమాంటిక్ ఉంటాయి, అది అడ్జస్ట్ అయిపోయి ఈ రోజుల్లో మట్టుగా, అందుకే బ్యాడ్గా ఏం లేదు, చూడవలసిన సినిమా మేడం. మినిట్స్కి లేడీసే వచ్చారు మేడం, కానీ ఇది ఈ సాంగ్లు మట్టుగా ఇంకా 3 దాస్తారు. ప్లీజ్ బేగా రిలీజ్ చేస్తే మేము కూడా చూస్తాం. ఇది నెక్స్ట్ ఎక్కువ లాగ్ చేయొద్దు, బేగా పంపించేస్తే మేము కూడా చూసేస్తాం ఆనందంగా.